నారాయణీయంలోని 8వ దశకంలో 13వ శ్లోకాన్ని పఠించినచో అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా అవుతారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ఈ శ్లోకము రోజుకి కనీసము 18 సార్లు జపించిన వారు తప్పనిసరిగా అన్ని రోగాల నుండి నయం అవుతారు, ఆరోగ్యం చేకూరుతుంది. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే
त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमाममरोगराशिं निरुन्धि वातालय वासविष्णो अस्मिन् परात्मन्ननुपाद्मकल्पे 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 त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमाममरोगराशिं निरुन्धि वातालय वासविष्णो